Hey guys, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, ఎవరైనా చూస్తున్నారు కానీ అందరూ సబ్స్క్రైబ్ చేయడం లేదు, ప్లస్ లైక్ చేయడం లేదు. ఓకేనా గైస్, చూడండి, నేను వచ్చి కువైట్కి వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది దాదాపు. ఈ 7 సంవత్సరాలలో ఎప్పుడు చేయనటువంటి పని ఈరోజు అయితే చేయబోతున్నా. మొట్టమొదటిసారిగా ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం 7 సంవత్సరాలలో ఫస్ట్ టైం చేస్తున్నా. అది ఎందుకంటే డ్యూటీస్ ఏం లేవు కదా. మీరు అనుకున్నట్టు అది కాదు, క్లీనింగ్ కాదండి. ఓకేనా, ఓకే, అది ఏమైనా చూపిస్తున్నాడు కదా, అది క్లీనింగ్ అనుకుంటారేమో, అది కాదండి ఫ్రెండ్స్. ఓకే, అట్లా దివానీ కూడా క్లీన్ చేసేది కాదు, అదంతా దివానీ అది. చూడండి, ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను నేను ఏం పని చేయబోతున్నాను అనేది. ఓకేనా గైస్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అది వచ్చేసి గవ్వ. మన తెలుగులో ఏమంటారో అయితే నాకు తెలీదు, నేను ఎప్పుడు చేయలే ఫ్రెండ్స్. నీళ్ళైతే కాంచుకుంటున్నా ప్రస్తుతానికి. ఓకేనా, మంట తగ్గించి ఓపెన్ చేసి చూస్తున్నా. ఓకే, దాంట్లో నీళ్ళు అయితే ఉన్నాయి, ప్రస్తుతానికి ఏం లేవు దాంట్లో. ఓకే, నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చేస్తున్నా. అంటే నేను ఇచ్చినా కానీ ఇంట్లో చేసి ఇక్కడ పెడితే నేను ఇచ్చిన అందరికీ అంతే. నేను నా చేతులారా చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం. చూడండి, నీళ్ళు అయితే బాగా కాగినాయి కదా. ఒక 10 నిమిషాలు బాగా కాంచిన నీళ్ళని అయితే. అంటే మా ముసలి వచ్చేసి నాకు చెప్పింది మా మామ, ఈ మాదిరి నీళ్ళు మరగాల బాగా అని. మరిగిన తర్వాత అయితే అది ఏదో పొడి పెట్టింది, ఆడ పొడి పెట్టి కొలత పెట్టింది ఫ్రెండ్స్. ఈ కొలత ప్రకారం పొయ్యి అని. ఆ వాటర్ కూడా మా మామే, అంటే మా వానర్ ఉంటుంది కదా, ఆమె చెప్పిందనమాట అక్కడ కూర్చొని. చూడండి, క్వాంటిటీ ఎంత తీసుకోవాలో చెప్పిపోయింది. అది పొడి కూడా అంత తీసుకోమని చెప్పింది. ఓకేనా, ఆ టేస్ట్ ఎట్లా ఉంటుందో నాకైతే తెలియదు కానీ అది వేస్తానే బస్ అని పొంగేసింది ఫ్రెండ్స్. బస్ అని పొంగింది. మంట అయితే పూర్తిగా తగ్గించేసిన. ఓకేనా గైస్, చూడండి, మళ్ళీ ఆ స్టేజ్ ఆడునిందో ఆడ పెట్టేస్తున్నా, ఆ ప్లేస్లో పెట్టేస్తున్నా. అది వేరే పొడి, అది యాలకల పొడో ఏదో మనకైతే తెలియదు ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం చూసినా కదా, దానికైతే మూత పెట్టేసా. ఇంకంతే ఫ్రెండ్స్, అదైతే ఉడుకుతూ ఉంటుంది. అది మరగనియాలి ఇంకొక 15 నిమిషాల పాటు. అది మరగనిస్తే చూడండి, మంట కొంచెం తగ్గించానా పెంచుతున్నా. అది ఆరిపోయిందో వెలుగుతుందో తెలియడంలే. ఓకేనా, అక్కడేంది 2 ప్లాస్టిక్లు ఉన్నాయి అనుకుంటారా, ఒకటి ఛాయ్ చేయడానికి, ఒకటి అది ఇప్పుడు చేస్తున్నా కదా ఫ్రెండ్స్, అదైతే నింపడానికి. ఇప్పుడు తీసాను కదా పౌడరు, అది ఏం పౌడర్ తెలిస్తే కామెంట్ చేయండి. యాలకుల పౌడర్ అని అనుకుంటున్నాను నేనైతే, గ్రీనర్గా ఉంది కాబట్టి. చూడండి, పచ్చగా ఉంది. అది కూడా క్వాంటిటీ చెప్పేసి వెళ్ళేది మా వానర్ భార్య, మా మామ. ఎక్కువ వేసాను అనుకుంటున్నా ఫ్రెండ్స్, నాకు తెలియదు కదా ఫస్ట్ టైము. దాంట్లో అయితే వేసేయమనింది. దాంట్లో వేసేసి ఇంకా దానికి మూత పెట్టేసి ఇది ఆడింది ఆడ పెట్టేసి అని చెప్పి మా ముసలిమ్మ చెప్పేసింది. సో అదైతే 15 నిమిషాలు మరగాలి ఫ్రెండ్స్. నీళ్ళు కాగిన తర్వాత పౌడర్ వేసిన తర్వాత 15 నిమిషాలు కాంచుకో బాగా అని అనింది. అంతలోకి మా పిల్లోడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చినాడు. వాళ్ళు తొందర పెడుతున్నారు ఫ్రెండ్స్, అయిందా లేదా చూడని. చూడండి, మా పిల్లోళ్ళు ఇద్దరున్నారు. వాళ్ళిద్దరు మా పిల్లలు ఫ్రెండ్స్. ఈడు వచ్చేసి మా బావ వాళ్ళ అన్న తమ్ముడు కొడుకు, ఇదేదో మా బావ తమ్ముడు కొడుకు వచ్చినాడు మసర్ నుంచి అంట. చూడండి గైస్, వాళ్ళు ఏదేదో మాట్లాడుకున్నారు. నేనైతే నా డ్యూటీ నేను చేస్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ టైము కువైట్కి వచ్చి 7 సంవత్సరాలు అయితేనా కానీ ఇప్పుడు ఏంటంటే స్కూల్ డ్యూటీస్ ఏం లేవు. అదే ఫైనల్గా అయితే నేను అనుకునేది అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, గవ్వ అయితే దాంట్లో పోసిన, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కానీ అని. ఇప్పుడైతే ఛాయ్ కాంచుతాం. మళ్ళీ గవ్వ అయితే పోయేసిన ఫ్రెండ్స్, నేనైతే తాగలా.
వాళ్ళకి పోసాను, అది టేస్ట్ ఎట్ట వచ్చిందో తెలీదు. చాయ్ కూడా నీళ్ళు ఇంతవరకు తీసుకో అని చెప్పేసి వెళ్ళింది. నీళ్ళు కాంచుకుంటున్నా కాబట్టి మంట అయితే పెట్టాను ఫుల్గా. ఓకేనా, ఇది తప్పుడు పద్ధతి అయితే ఎవరన్నా కామెంట్ చేయండి గాయస్. దీని గురించి తెలిసిన వాళ్ళు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఆ విధంగా కాంచకూడదు అని చెప్పేసి. ఓకేనా, అందరికైతే గవ్వ పోసిన తాగినారు, కూర్చొని ఉన్నారు గాయస్. చూడండి, నాదైతే నిద్రమోహం పడిపోయింది. ఓకేనా, ప్లీజ్ గాయస్, మా దివానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి బాగుందని. మా దివానీ, మా పిల్లోళ్ళు, నేను. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్.